హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సరెన్సిమెంట్ ఫుడ్ బ్లాగ్. బిస్కెట్స్తో కేక్ ఎలా తయారు చేయాలో చూద్దామా అండి. నేను ఇక్కడ మిల్క్ బిక్కీస్ యూస్ చేస్తున్నాను. బిస్కెట్స్ అలాగే తినాలంటే బోర్ కొడుతుంది కదండి. సో కేక్ రూపంలో తింటే మనకు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ముందుగా బిస్కెట్స్ని ముక్కలు చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకున్నాను. ఒక 3 to 4 స్పూన్స్ షుగర్ కూడా పౌడర్ చేసి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు చిన్న గ్లాస్ పాలు తీసుకున్నానండి. కొద్దిగా పాలు పోసుకుంటూ ఇలా విస్కర్తో కలుపుతూ ఉండాలి. సో ఫైనల్గా ఈనో ఒక ప్యాకెట్ని యాడ్ చేసుకుంటున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ వస్తే కేక్కి సరిపోతుందండి. ఈ కేక్ చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే మనం కేక్ తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ఒక బౌల్లో నెయ్యి రాసుకున్న తర్వాత ఈ కేక్ బ్యాటర్ని మొత్తం ఆ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని కుక్కర్లో ఒక 3 to 4 గ్లాసెస్ వాటర్ పోసుకుని ఒక రింగ్ పెట్టేసుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న ఆ గిన్నెని కుక్కర్లో ఉంచేసి ఒక 45 minutes వరకు ఉడికించాలండి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి దాని తర్వాత మనం కత్తితో ఇలా గుచ్చినప్పుడు మనకి కేక్ అంటకూడదండి కత్తికి. సో దాని అర్థం కేక్ రెడీ అయిపోయిందని. నా దగ్గర చాక్లెట్ ఉంటే నేను దాన్ని మెల్ట్ చేసి చాక్లెట్ అప్లై చేశాను. మీరు అలానే కూడా తినేయచ్చండి. పిల్లలందరికీ ఖచ్చితంగా ఈ కేక్ నచ్చుతుందండి. ఇంట్లోనే చేసుకుంటే హెల్దీ కూడా. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.